ఏమా చాలా సంతోషం. మనం వాక్యాన్ని నేర్చుకుందాం. దయచేసి అందరూ బైబిల్లో పనిచేద్దాం. అంశంగా రాసుకునే బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి రాసుకోండి. ఆదిమ క్రైస్తవ లేదా క్రీస్తు సంఘాలు నేర్పిన భక్తి నేటి సంఘాలలో ఉందా? అంశం మళ్ళీ చెప్తున్నాను. ఆదిమ క్రీస్తు సంఘాలలో ఉన్న భక్తి నేటి సంఘాలలో ఉందా అనేది అంశం. ఇది ఈరోజు అవ్వదు, ఆయన వరకు చెప్తా, మళ్ళీ వచ్చే వారం కూడా కొనసాగిస్తా. ప్రియులరా, దేవునికి మనం చేసే భక్తి, ఆరాధన, పూజ, ప్రార్థన, ఎన్ని పర్యాయ పదాలు. అవి దేవునికి నచ్చేలాగా ఉన్నాయో, లేకపోతే మనం నచ్చినట్టు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామో, ఎందుకో నా మనసుకు ఒక 2 ఎపిసోడ్లు మాట్లాడదాం అనిపించింది. ఎందుకంటే మనం చేసే భక్తి సరైంది కానప్పుడు దానివల్ల మనకు ఉపయోగం ఉండదు. అర్థమవుతుందా? భక్తిలో కూడా 2 రకాలు ఉన్నాయి. నిజమైనది ఉంది, నిజము కానిది ఉంది. సంతుష్టి సహితమైనది ఉన్నది, సంతుష్టి సహితము కానిది ఉంది. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకం. అంటే మన భక్తి మనకు లాభాన్ని చేకూర్చాలి. మనం చేసే భక్తి మనకు ఉపయోగపడాలి. ఉపయోగం లేకుండా ఎంత చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. పొద్దస్తమానం కష్టపడుతున్నాం, ఎంతో కొంత జీతం వస్తే ఆనందం, కష్టపడ్డదానికి ఫలితం దక్కిందని. అలాగా మనం చేసే ఈ భక్తి వల్ల మనకు ఫలితము, లాభము, ప్రయోజనము, ఉపయోగము లేనప్పుడు దాన్ని చేసి కూడా వ్యర్థమే కదా. కనుక మనం ఎలాంటి భక్తి చేస్తున్నాం అనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. సాధారణంగా ఏదన్నా వస్తువును మనం చూసినప్పుడు నచ్చింది అంటాం. వస్తువు ఏమైంది? మనకి నచ్చింది. దాన్ని నచ్చింది అనే పదానికి గాఢతను పెంచామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది ఏమండి, నచ్చింది అనే పదానికి కొంచెం సాంద్రత, గాఢత ఏమంటారు దాన్ని మీరు? ఇంకొంచెం ఘాటుగా గాఢత పెంచామనుకోండి, దాన్ని ఏమంటాం? నాకు చాలా ఇష్టమైందండి అంటాం. చూడంగానే నచ్చింది, ఓకే. ఇంకా దాన్ని మించి ఏదైనా గొప్పగా చెప్పాలంటే ఏమని చెప్తాం? బాగా ఇష్టమైందండి. ఆ ఇష్టాన్నే కొంచెం గాఢత పెంచితే ఏమంటాం మనం? నాకు చాలా ప్రేమ అండి బాబు, చాలా ప్రేమ. ఆ ప్రేమకే గాఢతను పెంచామంటే ఏం చేస్తాం మనం? నా పదాలు అర్థమవుతున్నాయి మీకు? నచ్చింది చూడగానే ఇంకదే తీసుకుంటే, ఎందుకంటే అది నాకు ఇష్టమైంది, ఇంకా అది నా జీవితంలోకి రావాలి, ఎందుకంటే దాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఇక దాన్ని మించి ఇంకా ఏమైనా పదాలు ఉన్నాయా అని అంటే, అది లేకపోతే నేను ఉండలేను. దాన్నే ఆరాధన అన్నారు. ఏమన్నారు చెప్పండి? ఇంకా అది లేకపోతే నేను ఉండలేను, నేను దాన్ని ఆరాధిస్తున్నాను, లేదా దాన్ని పూజిస్తున్నాను, దాన్ని కొలుస్తున్నాను. వాడుక భాషలో భక్తి చేస్తున్నానంటే దాన్ని కొలుస్తున్నాను అనే పదాలు మనకు కనబడతాయి. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా దేవుణ్ణి నచ్చాం, దేవుణ్ణి ఇష్టపడ్డాం, దేవుణ్ణి ప్రేమించాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి పూజిస్తున్నాం, దేవుణ్ణి కొలుస్తున్నాం. అయితే ఇది మనం సరైన మార్గంలోనే చేస్తున్నామా లేదా అనేది ప్రశ్న. మీకు అర్థమవుతుందా? కొన్ని సందర్భాలను మనం చూద్దాం. బైబిల్లోకి వెళ్ళే ముందు, ఒక వ్యక్తి కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నాడు. వినండి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు.
అనుకుందాం. ఒక ఆయిల్ ఫ్యాక్టరీనో, ఒక జీడిపిక్కల ఫ్యాక్టరీనో, లేకపోతే ఒక పవర్ ప్లాంటో ఏదో ఒకటి తీసుకుందాం. లేదంటే చిన్న కర్మాగారమే తీసుకుందాం. ఇప్పుడు పేపర్ ప్లేట్లు వచ్చినాయి కదా, లేదంటే ఏమంటారు గ్లాసులు కూడా పేపర్ గ్లాసులు వచ్చినాయి కదా, ఇవి కూడా తయారు చేసే చిన్న చిన్న కర్మాగారాలు ఉన్నాయి. ఇప్పుడు మన నాగు వాళ్ళ ఇంటి ముందు కూడా ఒక చిన్న కుటీర పరిశ్రమ కనబడుతుంది. కొత్తగా వ్యాపారం చేసేవాడు ఏదో గుడ్డెద్దెళ్ళి సేలో పడ్డట్టు, గుడ్డెద్ది ఏం చేస్తుందట, దానికి కళ్ళు ఉండవు కాబట్టి పోయి ఏం చేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ పడుద్ది. అలా పడ్డో కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసేవాడు మరి ఏం చేస్తాడంటే, తెలివైన వాడు ఇంతకుముందు ఇలాంటి బిజినెస్ని పెట్టి, అంటే మీకు అర్థమయ్యే భాషలో ఈ గ్లాసులో లేకపోతే ఈ ఇస్త్రాకులో ఇలాంటి బిజినెస్ పెట్టి సక్సెస్ అయిన వాడు ఎవడైనా ఉన్నాడా అని చూస్తాడు. చూసి అది సక్సెస్ అవ్వడానికి అతను ఎలా ప్రారంభించాడు, మెటీరియల్ ఎంత కొనుక్కొస్తున్నాడు, ఎక్కడ కొనుక్కొస్తున్నాడు, ఎక్కడ తక్కువ రేటుకు వస్తుంది, దీన్ని ఏ పద్ధతిలో, ఏ విధానంలో, ఏ కోణంలో మనం చేస్తే మనకు లాభాలు వస్తాయి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయి, సక్సెస్ అవ్వాలంటే, విజయం సాధించాలంటే ఏం చేయాలని ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయాలు తెలుసుకుంటారు. ఇదొక ఎత్తు. రెండోది, ఒకవేళ అలాంటి కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మో మన సక్సెస్ వీళ్ళకి చెప్తే వీళ్ళు కూడా ఇది ప్రారంభిస్తే మనకి కూడా దెబ్బైపోద్ది మన వ్యాపారానికి అని కొంతమంది చెప్పరు. అయితే ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత మోటివేషనల్ స్పీచెస్ అని ఎక్కువైపోయినాయి. ఏ స్పీచ్లు అవి? మోటివేషనల్ స్పీచ్లు. ఈ మోటివేషనల్ స్పీకర్లు ఏం చేస్తున్నారంటే అందరు గుట్టంతా బయట వేసేస్తున్నారు. తెలుసా మీకు? సచిన్ టెండూల్కర్ క్రికెట్కి గాడ్ ఎలాగాడు, ఏ స్థాయి నుంచి వచ్చాడు అని ఆయన క్రికెట్లు తీసుకునే జాగ్రత్తలు అన్నీ ముందే చెప్పేస్తున్నారు వీళ్ళు. ఒక వ్యక్తి విజయాన్ని సాధించాడంటే ఆ విజయానికి ఎలా ఆయన ఏ ఏ మెట్లు, ఏ ఏ పద్ధతులు, ఏ విధానాల ద్వారా ఎలా కష్టపడేవాడు, ఎంత కష్టపడేవాడు, ఏమేం చేసేవాడు అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి, ఒక ఛాయ్ తాగేవాడు ఈరోజు ఫ్యాక్టరీకి ఓనర్ అయిపోయాడు, లేదంటే ఒక ఛాయ్ కొట్టు పెట్టుకున్నాడు ఈరోజు ఒక గూగుల్ CEO అయిపోయాడు. ఇలాగా పెద్ద పెద్ద అచీవ్మెంట్లు సాధించిన వాళ్ళని ఏ స్థాయి నుంచి ఆ స్థాయికి, ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి ఎలా వచ్చారో మోటివేషనల్ స్పీచెస్ చెప్తూ ఉంటారు. అవి విని కూడా కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేసిన వాళ్ళు లేకపోలేదు. అలాగే ఒక IAS అవ్వాలనుకున్నారు అనుకుని, ఈ మధ్య కర్నూలు ప్రాంతంలో మేకలు గొర్రెలు కాసుకునే ఒక అబ్బాయి అరౌండ్ 500 ర్యాంక్ వచ్చింది అబ్బాయికి IAS. ఒకవేళ డైరెక్ట్గా IAS కలెక్టర్ జాబ్ ఇవ్వకపోయినా ఏమండి అడిషనల్గా ఆయనకి జాబ్ ఇస్తారు. అడిషనల్ డిప్యూటీ ఏమంటారు ఆయన్ని, కలెక్టర్గా ఆయనకి జాబ్ ఇచ్చేస్తారు. అంటే కలెక్టర్ తర్వాత కలెక్టర్ అంత హోదా, కొన్నాళ్ళు అనుభవం వచ్చిన తర్వాత ఆయన సీనియారిటీని బట్టి మళ్ళా కలెక్టర్గా ఆయనకు హోదా ఇస్తారు. కల్లా అట్ ద సేమ్ టైం జిల్లా మ్యాజిస్ట్రేటు. మరి ఒక గొర్రెలు కాసుకునేవాడు, ఒక మేకలు కాసుకునేవాడు ఈరోజు IAS అయ్యాడంటే అది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు IAS అవ్వాలనుకునే వాళ్ళకి ఆయన మాదిరి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఎన్ని గంటలు చదివేవాళ్ళు, ఎలా కష్టపడ్డారు, ఎలా సాధ్యమైంది, మేకలు పగలంతా గాయడం సరిపోద్ది, ఇక నీకు చదవడానికి టైం ఎక్కడ ఉంది, మేకలంట తిరగడమే సరిపోయింది కదా, పగలంతా అలసిపోతావు కదా, ఎలా సాధ్యమైంది, ఏ ఏ పద్ధతుల ద్వారా మీరు ఈ IAS జాబును కొట్టారు, ర్యాంక్ సివిల్లో ర్యాంకును కొట్టారు, గ్రూప్ 1 ఆఫీసర్గా మీరు ఎలా తయారయ్యారు, ఎలాగ ఒక మాస్టర్, ఒక టీచర్ జాబ్ ఇప్పుడు DSC పడుతున్నాయి. ఆల్రెడీ టీచర్లుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగితే, ఏమండి మీరు ఏ విధానాలు, ఏ ప్యాటర్న్, ఏ పద్ధతుల ద్వారా మీరు చదివితే ఈ జాబును సంపాదించారంటే వాళ్ళు చెప్తారు. సో టోటల్గా ఒకటి మనకు అర్థమైంది. ఇలా చాలా చెప్పొచ్చు. అలాగే బైబిల్లో ఉన్న భక్తులు, దేవుణ్ణి సంతోషపెట్టిన భక్తులు, దేవునికి నిజమైన ఆరాధన చేసిన భక్తులు, నిజమైన పూజ చేసిన భక్తులు, దేవుని ఇష్టాన్ని చూరగొన్న భక్తులు ఎలా బ్రతికారో తెలిస్తే మనం బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అంతే సింపుల్. ఇప్పుడు మన భక్తి నిజమైందా కాదా,
మనం చేసే ఆరాధన, మనం చేసే పూజ దేవునికి ఇష్టమైందా, దేవునికి నచ్చేదా కాదా, ఇవి మనకు తెలియాలంటే ఆదిమ సంఘము, ఆదిమ అపోస్తులు, బైబిల్లో ఉన్న భక్తులు చేసిన భక్తి, పూజ, ఆరాధన ఎలాంటిదో మనకు అర్థమైతే మనం అలాంటి పూజ, అలాంటి భక్తి, అలాంటి ఆరాధన చేస్తున్నామో లేదో తెలిస్తే, వాళ్ళు చేసిన భక్తి ఎలాంటిదో మనకు అర్థమైతే మనం చేసే భక్తి ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. వాళ్ళు చేసిన భక్తి దేవునికి ఇష్టమైందైతే అయితే మనం చేసే భక్తి దేవునికి ఇష్టమైందో కాదో తెలిసిపోద్ది. నేను ఎందుకు ఈ అంశాన్ని తీసుకుంటున్నానంటే ప్రియులరా, ఈరోజు 100కి నేను ఒక కులమో, ఒక మతమో, ఒక వర్గమో, ఒక ప్రాంతమో, ఒక దేశమో గురించి మాట్లాడటం లేదు. దేవుడు ఉన్నాడు అని నమ్మి ప్రతివాడు భక్తుడే. 2 రకాలు ఉంటారు మనుషుల్లో. ఒకడు థియిస్ట్, రెండోవాడు ఎథిస్ట్. ఎథిస్ట్ అనేవాడు దేవుడు లేడనేవాడు, థియిస్ట్ అనేవాడు దేవుడు ఉన్నాడనేవాడు. దాన్ని మనం తెలుగులో నాస్తికులు, ఆస్తికులు అని పిలుస్తున్నాం. నాస్తికుడు దేవుణ్ణి నమ్మడం, ఆస్తికుడు దేవుణ్ణి నమ్ముతాడు. అయితే ఆస్తికులు అనేవాళ్ళు, దేవుణ్ణి నమ్మేవాళ్ళ సంఖ్య 99 దాకా ఉంటుంది. దాదాపు ఎంత శాతం ఉంది భూమి మీద? 90. లేడని నమ్మే వాళ్ళ సంఖ్య తక్కువ, 1 or 2% అంతే. అంటే ఏ మతములోనైనా సరే దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు, బాగా వినాలి ఈ పాయింట్, ఏ మతంలోనైనా సరే దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు 99% మంది దాదాపు భక్తులుగానే చలామణి అవుతున్నారు. అర్థమవుతుంది అనుకుంటున్నా భాష. దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాడంటే ఆ దేవునికి అతను నమ్మాడు అంటే ఏంటి? నమ్మినవాడు ఏమవుతాడు? భక్తుడు. ఆయన ఏ దేవుడా అనేది పక్కన పెట్టేసేయండి. దేవుణ్ణి నమ్మే ప్రతివాడు భక్తుడే, పూజ చేసేవాడే, ఆరాధన చేసేవాడే, ప్రార్థన చేసేవాడే, నమాజు చేసేవాడే, వ్రతాలు చేసేవాడే. అయితే ఆ భక్తి, ఆ పూజ, ఆ ఆరాధన ఎలా ఉంది? దేవుడు కోరుకున్నట్టుందా? వీడికి నచ్చినట్టు చేసేసుకుంటూ పోతున్నాడా? ఇది తెలియాలి మనకి. మీకు అర్థమైందా? దేవుడు చెప్పినట్లు ఉంటే మంచిదే, ఇక మనం అందులో దిగులు పడవలసిన విషయం లేదు, సందేహించవలసిన విషయం లేదు, బాధపడవలసిన విషయం లేదు. కానీ మనకు నచ్చినట్టు చేసుకుంటూ పోతే మాత్రం భయంకరమైన ప్రమాదంలోకి వెళ్ళిపోతాం మనం. కానీ చిత్రం ఏంటంటే ఈ 99% మంది దేవుడు ఉన్నాడని నమ్మి పూజలు, ఆరాధనలు, భక్తి చేసే వాళ్ళల్లో దాదాపు 90% మంది, 9 పక్కన పెట్టండి, 9%, 90% మంది ఎలాంటి భక్తి చేస్తున్నారని ఆదిమ అపోస్తులు చెప్తున్నారో బైబిల్లో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, ఇప్పుడు తీయండి బైబిల్ అందరూ. రోమీలకు ఆనాడు నేడు ఎప్పటికీ కూడా, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. అమ్మా అందరు తీశారా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం చదువుమా. వారు దేవుని యందు ఆసక్తి గలవారు, ఆసక్తి గలవారు అని వారిని గూర్చి. ఒకసారి ఆగుదామా? వారు దేవుడంటే ఆసక్తినంట, దేవుడంటే ఇష్టమేనంట, దేవుడంటే ప్రేమేనట, దేవుడికి పూజ చేస్తున్నారట, దేవుడికి ఆరాధన చేస్తున్నారట, దేవుడికి భక్తి చేస్తున్నారట అని సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే ఈ 90% మంది ఏం చేస్తున్నారు? దేవుడంటే ఇష్టమే, దేవుడికి ఆరాధన చేస్తున్నారు,
దేవుడికి పూజలు చేస్తున్నారు, భక్తులందరూ చేస్తున్నారు, భక్తి అయితే చేస్తున్నారు అని ఆయన సాక్ష్యం ఇస్తూ, అదేంటి మళ్ళీ చేస్తున్నారు అన్న తర్వాత అంతటి తాగిపోవాలి కదా. ఏమండి, భక్తి చేస్తున్నారన్న తర్వాత అందరూ తాగిపోవాలి. ఇక సాక్ష్యం ఇస్తున్నాడు కదా, 90% మంది భక్తి చేస్తున్నారు, సందేహం లేదు. తర్వాత ఏమన్నాడు, అయినను వారి భక్తి, వారి ఆరాధన, వారి ఆసక్తి దేవునికి ఇష్టమైనది కాదు అన్నాడు. ఏం చేద్దాం? ఏమన్నాడు అక్కడ? అంటే జ్ఞానానుసారమైనదై ఉండాలా భక్తి? జ్ఞానానుసారము కాని భక్తి భక్తి కాదా? జ్ఞానానుసారము కాని ఆరాధన ఆరాధన కాదా? జ్ఞానానుసారం కాని పూజ పూజ కాదా? అది దేవునికి ఇష్టం లేదా? అదేంటండి అలాగుంది? జ్ఞానానుసారమైనది కాదంటున్నాడంటే, జ్ఞానానుసారమైనది కాదంటే ఇంతకీ జ్ఞానం ఎక్కడుంది? జ్ఞానానుసారం ఎక్కడుంది? సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం తీద్దామా? 2వ వచనం చదవండమ్మా. జ్ఞానము ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతల నందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను. ఇప్పుడు ఎక్కడుంది జ్ఞానము? అదేంటమ్మా, సామెతల్లో ఉందా? సామెతలంటే వాక్యం కాదా? సామెతలన్న వాక్యమేనా? అంటే జ్ఞానం ఎక్కడుంది అయితే? అదేంటమ్మా అలాగ ఉన్నారు? వాక్యంలో ఉంది. జ్ఞానం ఎక్కడుంది? బైబిల్లో ఉంది. ఇలా చెప్పండి, జ్ఞానం ఎక్కడుంది? వాక్యం అంటే బైబిలేనా? మళ్ళీ మళ్ళీ ఇలాగ అడుగుతారు మీరు. జ్ఞానమన్నా వాక్యమన్నా బైబిల్ అన్నా ఒకటే. టోటల్గా జ్ఞానం బైబిల్ మాటల్లో ఉంది, దేవుని మాటల్లో ఉంది, బైబిల్లో ఉంది. జ్ఞానం ఎక్కడుంది చెప్పండి? ఎలాగా? జ్ఞానం ఎక్కడుంది? వాక్యంలో, బైబిల్లో ఉంది. ఇందాక మనం రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చదువుకున్నాం కదా, అక్కడేమన్నాడు? బైబిల్ పట్టుకొని గుడికి వెళుతున్న వాళ్ళందరూ భక్తులే. వింటున్నారా? బైబిల్ పట్టుకొని అది పెంతెకోస్తు సంఘమా, లూథరన్ సంఘమా, బ్యాప్టిస్ట్ సంఘమా, సిఎస్ఐ సంఘమా, ఆర్సీఎం సంఘం, నేను మాట్లాడలా. ఎవరైనా ఏ సంఘానికి వెళ్ళే వాళ్ళైనా, ఏ గుడికి వెళ్ళే వాళ్ళైనా బైబిల్ పట్టుకొని వెళ్ళే వాళ్ళందరూ భక్తులే అని నేనే సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎవరంటున్న మాట అది? ఏమండి? ఆదిమ అపోస్తలులు, ఆదిమ క్రీస్తు సంఘాలు ఆనాడు ఈనాడు కూడా అలాగే ఉన్నాయంట. అందరూ బైబిల్ పట్టుకొని పోతున్నారంట. వీళ్ళు భక్తులే, కాదంటలేదు అంటున్నాడు ఆయన, భక్తులే. కానీ అయినను అంటున్నాడంటే ఏంటి? కానీ ఆ భక్తి, ఈ బైబిల్ పట్టుకొని వెళ్ళి చేసేవాళ్ళ భక్తి అంట వాక్యానుసారమైనది కాదు అన్నాడు. అంటే వాక్యానుసారమైన భక్తి వేరు. నీకు అట్టే అర్థమైపోవాలి. అర్థమైందా? అంటే వాక్యానుసారమైన భక్తి వేరు, మనం చేసే భక్తి వేరు. మనం భక్తి పేరుతో రకరకాలుగా చేస్తూ ఉంటామండి. కొంతమంది వెళ్ళిపోతారు ఏ వేళంగిని మాత దగ్గరకు. క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నా.
ఏ గౌరీపట్నం లేదంటే గుణదలో నాగపట్నం ఏం చేస్తారు? భక్తి పేరుతో జుట్టు ఇచ్చేస్తారు. అర్థమైందా? మీరు ఊరెళ్ళి ఇంటికి వస్తారనుకోండి, మీ పిల్లలు ఎదురు చూస్తుంటారు ఏమన్నా తెస్తారేమోనని. ఒక గుప్పిడి జుట్టు తెచ్చి ఇవ్వండి. రారా రారా నీకు జుట్టు తెచ్చాను రారా అంటే తీసుకుంటాడా? నీ పిల్లలకే ఇష్టం ఉండదు. పప్పలు తెచ్చాను రారా అంటే పరిగెట్టుకుంటూ వస్తాడు. అరటిపళ్ళు తెచ్చాను రారా, కాయలు తెచ్చాను రారా, పకోడా తెచ్చాను రారా, స్వీట్ తెచ్చాను రారా అంటే వస్తాడు. ఏమండి? ఒక అరకేజీ జుట్టు తెచ్చాను రారా అంటే మనకిష్టం లేనిది తీసుకెళ్ళి శుభ్రంగా ఏం చేస్తున్నాం? భక్తి. మళ్ళీ ఇదేంటిది భక్తి. నిజంగా అలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు మరి బాధపడాలో ఏడవాలో అర్థం కాదు. ఎవర్రా వీళ్ళంతా అంతే. మళ్ళీ అదే బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళేవాళ్ళే ఏం చేస్తున్నారు? జ్ఞానానుసారమైన వాక్యానుసారమైన భక్తి కాదు, పోతున్నారు. ఎన్నైనా చెప్పండి వీళ్ళకి. ఎక్కడికంటే గుణదలు పోతాం. ఏం చేయడానికంటే గుండు కొడుతుంది. ఎందుకంటే మొక్కుబడి. భక్తి దేవుడికి మాట ఇచ్చాం. ఏమిస్తామని ఆయన అడగలా. వాక్యంలో ఆయన అడగలా, ఆయన చెప్పలేమ్మని. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ఆయన అడగకపోయినా, ఆయన చెప్పకపోయినా, ఆయనకి ఇష్టం లేకపోయినా జుట్టు ఇవ్వటమే భక్తి. అది అందులో ఉందో లేదో నాకు అనవసరం, ఆయన చెప్పాడో లేదో కూడా నాకు అవసరం లేదు. అంతే. నేను అనుకున్నా నేను ఇవ్వాలంతే. అది దేవుడికి ఇష్టమా కాదా, వాక్యానుసారమా కాదా నాకు అనవసరం. తర్వాత వీళ్ళల్లోనే మళ్ళీ పాదయాత్రలు చేసేవాళ్ళు లేరు. ఎక్కడికి? గుళ్ళకి ఏం చేస్తారు? నడక. ఎందుకంటే మొక్కుబడి చేసుకున్నాం. కాళ్ళకు చెప్పు లేకుండా ఏం చేస్తున్నారు మనోళ్ళు కూడా? ఎంత దూరం అయితే అంత దూరం పాదాల మీద ఏం చేస్తున్నారు? నడుస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మోకాళ్ళ మీద దాకాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి? కింద నుంచి పైకి మెట్లు ఉంటాయి కదా. ఏంద్రాబాయ్ ఎందుకు మోకాళ్ళ మీద ఎందుకు ఎక్కుతున్నావు? అంత ఇలాగ ఉంటాయి నిటారుగా. కింద నుంచి పైకి ఎక్కాలంటే ఇక ఇంకేముండదు, మరి కష్టం అయిపోద్ది. అది ఈ ఎండాకాలం అంటే బాగా కాలుద్ది. ఏంటది? ఆ గచ్చు. అది రాళ్ళు, నాపరాళ్ళు అవి. కింద నుంచి పైకి వెళ్ళేసరికి తొక్కలేసి వస్తుంది. మరి ఏంట్రా నాయన ఇదంటే భక్తి. ఇందులో ఉందంటే అందులో ఉండదు. అది మాకు అనవసరం అండి. దేవుడికి మేము భక్తి చేస్తున్నాం. చెప్పుకుంటే వెళితే చాలా ఉన్నాయండి అర్పణలు కదా. ఆ అర్పణలు కూడా హృదయపూర్వకంగా ఇచ్చే అర్పణల గురించి నేను మాట్లాడటం లేదు. కానీ చాలామంది భక్తి పేరుతో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పబ్లిసిటీ. భక్తి పేరుతో ఏంటి? పబ్లిసిటీ ఎంత? 100 రూపాయలు. ఇచ్చింది ఎంత? 10 రూపాయలు. అంటే నువ్వు ఇచ్చింది దేనికోసం ఇచ్చావు? అంతే, దేవుడి కోసం కాదు. దేవుడు నచ్చాలి మెచ్చాలని కాదు. దేవుడు నచ్చేది మెచ్చేది అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంకి వెళ్ళి మీరు చదువుకుంటే, నువ్వు చేసేది ఏదైనా సరే నీ పక్కోడికి కూడా తెలియకూడదు అన్నాడు. దేవుడు మెచ్చేదైతే ఎలాగుంటుందట? నువ్వు కుడి చేత్తో చేసేది నీ పక్కోడి తర్వాత సంగతి. నీ చేతులు, నీ కతుక్కున్న చేతుల్లో ఒక చేయి చేసేది మరొక చేతికి అంత రహస్యంగా ఉండాలని దేవుడు చెప్తే, మన వాళ్ళు ఏం చేస్తున్నారు? భక్తి పేరుతో సర్కస్లు వేస్తూ ఉంటారండి. ఈ సర్కస్లు వేసేటప్పుడు అక్కడ కొన్ని క్యారెక్టర్లు ఉంటాయన్నమాట. మా ఓడు వేసిన పులి వేసిన చూసి పలానా సుబ్బమ్మ గారు 100 రూపాయలు కానుకగా సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ ఎల్లమ్మ దేవత చల్లగా దీవించునుగాక. అలాగే గుళ్ళల్లో కూర్చిపడ్డాయి ఈ చదివింపులు. ఏ చదివింపులు? మా అశోక్ గారు, గుడ్డ అశోక్ గారు ఆ భగవంతుణ్ణి ప్రేమించి 10 రూపాయలు కానుకగా ఇచ్చారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, వారి సంతానాన్ని బహుగా. ఎక్కడొచ్చి పడ్డాయి ఇవి? మరి ఏం చేద్దాం? ఇది భక్తిలో భాగమే. ఇదంతా కూడా భక్తిలో భాగం కోడిగుడ్డు, భక్తిలో భాగం మొదట కాసిన చిక్కుడుకాయలు, భక్తిలో భాగం మొదట కాసిన బీరకాయ, భక్తిలో భాగం మొదట కాసిన వంకాయ.
ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? భక్తి. దేవుడి మీద వాళ్ళకున్న పొర్లిపోయి పొంగిపోయి దొర్లిపోయే భక్తి అండి ఇది. మరి ఏమైనా వాక్యానుసారమా? ఎవరి కోసం చేస్తున్నారు ఇవన్నీ? నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా బాగుంటుంది, కంగారు పడకండి. ఇది ప్రారంభ ఎపిసోడే. ఇది భక్తి పేరుతో జరుగుతున్నటువంటి పద్ధతులు, విధానాలు. వీళ్ళందరూ కూడా 99% ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా. ఎంతమంది ఉన్నారంట? ఎవరున్నారట? 99% భక్తులు ఉన్నారని ఆయన అన్నాడు. ఆ 99 కూడా ఎలాంటి వాళ్ళట? వారి భక్తి జ్ఞానానుసారమైనది, వాక్యానుసారమైనది కాదు. దేవుడు ఇష్టపడేది, దేవుడు నచ్చేది, దేవుడు కోరుకునేది కాదు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. పేరు ఎవరిది? దేవుడిది. ఎవరికి ఇష్టమని చేస్తున్నారు? దేవుడికి ఇష్టమని చేస్తున్నారు. కానీ వాస్తవానికి దేవునికి ఇష్టమా? కాదు. దేవుడికి ఇష్టమనే చేస్తున్నారు. అది దేవుడికి ఇష్టమన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియాలంటే ఏం చదివితే తెలుస్తుంది? వాక్యం చదివితే తెలుస్తుంది. మరి వాక్యాన్ని చదవనెత్తది ఆ దెయ్యం. అదేట మళ్ళగున్నారు చదవను. ఎందుకు చదవనివ్వదు? వాక్యం అంటే గారు, ఓమాయ్ ఆ పోయిన నెలలో కరెంటు బిల్లు తీసారా, ఏడబెట్టావు? ప్రకాశం జిల్లా భాష అండి. బైబిల్లో ఉంటుంది చూడండి. కరెంటు బిల్లు ఏడుంది? బైబిల్లో. అంటే బైబిల్ ఎందుకు వాడుతున్నారు? చక్కగా జిప్పేసిన పరుసులాగా కరెంటు బిల్లులు పోకుండా భద్రపరుచుకునేది ఏంటిది? బైబిల్. చూసారా? ఏం చెప్పమంటారు? అలా అన్నిటికీ ఇదే. ఆఖరికి ఏటీఎం కార్డులకి ఇదే, డబ్బులు పెట్టుకోవడానికి ఇదే, ఏమండి రేషన్ కార్డులు పెట్టుకోవడానికి ఇదే. ఏంటది? ఇంకేం అర్థమైంది బైబిల్? దాన్ని ఎప్పుడన్నా చదివితే కదా. చదవరు తీరు కూడా. దాంతో పనే ఉందండి. అయ్యగారు చెప్తారు అంతే. ఎంత దారుణంగా తయారారు చూడండి మనుషులు. అందుకే బైబిల్లో దేవుడు ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. ఇలాంటి భక్తి చేసి మనుషులను చూసి విసిగిపోయి దేవుడికి చిరాకు వచ్చిందండి. చిరాకు వచ్చి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 22 నుంచి చదువుతా ఉన్నాను. నాకు దహన బలులు అన్నాడు. అంటే ఏం చేస్తున్నారు? బలులు ఇస్తున్నారా? ఎవరి పేరిట ఎవరికి ఇస్తున్నారు? దేవుడికి ఇస్తున్నారు. దేవుడికి ఏం చేస్తున్నారు? బాగా ప్రతి పాయింట్ మీరు ఆలోచించండి ప్రియులారా. చేసేది ఎవరికంట? దేవుడికే. ఆ తర్వాత ఏమన్నాడు? నైవేద్యాలు అవి కూడా ఎవరికట? దేవుడికే అంటున్నారు. ఏమ్మా ఇంకా చూడండి, నేను చదువుతాను, మీరు అందులో కోట్ చేయండి. ఫస్ట్ బలులు లేదా దహన బలులు అన్నాడు. అవి ఎవరికట? దేవుడికే. నైవేద్యాలు అన్నాడు. అవి కూడా ఎవరికంట? దేవుడికే. సమాధాన బలులు అన్నాడు. అవి కూడా ఎవరికి? దేవునికి. క్రొవ్విన పశువులు అన్నాడు. అవి కూడా ఎవరికి? దేవుడికి. తర్వాత ఏమన్నాడు? మనం పాడే పాటలు అన్నాడు. ఈ పాటలు కూడా ఎవరికి? దేవుడికి. ఆ తర్వాత ఏమన్నాడు? వాయిద్యాలు అన్నాడు. ఏమండి తర్వాత ఏంటంటే వాయిద్యాలు, తంతి వాయిద్యములు. వాయిద్యాలు అంటే ఏంటి? ఆర్కెస్ట్రా మన భాషలో. ఈ కీబోర్డు కానివ్వండి, తబలాలు, డోలక్కులు, ప్యాడ్లు, ఈ వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో ఈ వాయిద్యాలు ఇవన్నీ అట మనం చేసేది ఎవరికంట? అమ్మ నా వైపు చూడండి అమ్మ. ఇవన్నీ మనం చేసేది ఎవరికి? నేను ఇంతవరకు చెప్పిన జుట్టు కానివ్వండి, లేదంటే కాయలు కానివ్వండి, పువ్వులు కానివ్వండి, లేకపోతే వస్తువులు కానివ్వండి, అలాగే నైవేద్యాలు, బలులు, దహన బలులు, ఇవన్నీ చెబుతూ వస్తూ ఈ లిస్ట్ అంతా చెబుతూ వస్తూ ఏమన్నాడు దేవుడు? ఇవన్నీ మీరు బాగానే ఉంది చేస్తున్నారు, ఆఖరికి మీరు ₹1,00,00,000 ఇచ్చారు దేవుడికి కానుగా, ఇవన్నీ మీరు చేశారు. ఎవరికి చేశారు? నాకే చేస్తున్నారు మీరు.
అయితే ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి అని చెబుతూ చివరికి ఏమన్నాడు, ఇవన్నీ తీసుకునే, ఇవన్నీ అంగీకరించే, ఇవన్నీ స్వీకరించే, ఇవన్నీ వినే మనస్సు లేదు, నాకు తీసుకునే మనస్సు లేదు, నాకు అంగీకరించే మనస్సు లేదు అంటున్నాడు. ఏం చేద్దాం? ఏటమ్మా మీకు అర్థం కావాలా? తెచ్చింది ఎవరికి? మరి ఆ దేవుడు ఏమంటున్నాడు? తీసుకొచ్చి ఆయన ముందెడితే మనసు లేదంటే దానికి ముందు ఏమీ లేదు, ఇష్టం లేదు. మరి ఇష్టం లేని ఎందుకు చేస్తున్నాం మనం? మనం చేసింది భక్తే కదా దేవుని పేరట. భక్తిలో భాగమేనా ఇవన్నీ కూడా? ఒక జుట్టు ఇవ్వడం, ఒక పాదయాత్ర, ఒక మోకాళ్ళ మీద దేగటం, ఒక అర్పణలు, ఒక బలులు, సంఘానికి ఏదన్నా వస్తువు, కాయలు, గుడ్లు, కూరగాయలు, వాటిల్లో ప్రథమ ఫలాలు, దహన బలులు, నైవేద్యాలు, సమాధాన బలులు, క్రొవ్విన పశువులు, మీ పాటలు, మీ వాయిద్యాలు, ఇవన్నీ కూడా మీ ఆరాధనలో చేసేది దేవుడికేనైనప్పుడు ఆ దేవుడు ఏమంటున్నాడు? నా మనసుకి ఇష్టం లేదు. మరి దేవుని మీకు ఇష్టం లేనిది ఇస్తేనే మీరు తీసుకోనప్పుడు, అంగీకరించినప్పుడు, మరి మన దేవుని పేరిట ఇంత ఖర్చు పెట్టామే, ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రయాసపడి అంత భక్తి చేస్తే ఒక్కసారికి ఒక మాటలు కొట్టించడేమని మీరు చేతి చేశారు కానీ నాకు నచ్చలేదు అన్నాడు. మరి ఏం చేద్దాం? మీ ఆయన 30,000 పెట్టి ఉప్పాడ పట్టు చీర తెచ్చాడండి. ఏమన్నా తెలుసా? ఆయన ఎక్స్పెక్టేషన్లో ఇంకా మా ఆవిడ నా సెలక్షన్ చూసి నన్ను ఎత్తేస్తుంది అనుకున్నాడు. తీరా తీసుకొచ్చిన తర్వాత కింద మీద ఎగ దిగ చూసి ఏదో పళ్ళేది, ఆ పంటి కింద నాలికేది, ఆ నాలిక కింద ఉన్నది ఏమంటారు, పవిటు కొంగేది అంటే అన్నీ చూసి నచ్చలేదండి అన్నదనుకోండి, ఎట్లుంటుంది పరిస్థితి? నచ్చలేదండి అన్నదనుకోండి, పరిస్థితి ఏంటి? ఇంకా పాపం చాలా గాలి కొట్టుకొని వచ్చి ఉంటాడు. ఉప్పటి నుంచి గాలి కొట్టుకొని పొట్ట ఊదిపోయి ఉంటుంది. ఎందుకంటే నచ్చిద్ది అన్న ఆశతోని వచ్చాడు. అప్పుడప్పుడు టైర్లు పంచర్ వేసే దగ్గర ఆ వాల్ పిన్నుకున్న చిన్నది ఒకటి ఉంటుంది, ఏమంటారు నాన్న, వాల్ నట్ట. ఆ నట్టు తీయంగానే ఒక్కసారిగా పోద్ది. ఏంటిది? అట్ట పోద్ది అయ్యగారికి. ఏంటిది? అరెరే చాలా ఆలోచించుకొని వచ్చాను. ఎలాగైపోయింది అంటే మన భక్తి కూడా అలాగైపోతుంది. ఏంటిది? దేవుడి దగ్గర తుస్సుమని పోతుంది. ఏం చేద్దాం మరి? ఎంతకీ ఏంటండి? ఎందుకు అవుతుంది అలాగా? భక్తి ఎందుకు అవుతుంది అలాగా? పెంటలో పొరలాడుతున్నాడండి మనిషి. ఏం చేస్తున్నాడు? పెంటలో దుళ్ళాడేసి 1 సంవత్సరం అంతా పెంటలోనే దుళ్ళాడేసాడు అనుకుందాం కొంచెం. అప్పుడు వచ్చాడు, ఏం చేస్తున్నాడంటే ఆ భోజనాలు పెట్టిన దగ్గర వడ్డిస్తున్నాడు. ఎక్కడ దుళ్ళాడాడు? పెంటలో దుళ్ళాడినోడు బిర్యానీ బేసిన్ పట్టేసుకొని చక్కగా గరిటె పట్టుకొని మీ దగ్గరకు వచ్చి వడ్డిస్తే మీరు తింటారా? పాపం వాడు వచ్చింది ప్రేమతోనే, మీకు వడ్డించాలనే, మీ ఆకలి తీర్చాలనే వచ్చాడు. మీకు ఎందుకు నచ్చట్లో? వాడు వేసేది బిర్యానీగా, పెంట కాదుగా. పెంటేస్తున్నాడా? మరి ఎందుకు తినరు మీరు? మీకు దాదాపు అర్థమైపోయింది. మన భక్తి జీవితాలు కూడా పెంట జీవితాలే. మనం అనుకుంటున్నాము పెంటలో సంవత్సరం అంతా బొర్లాడి ఈ ఒక్క పూట ఈ పూజ చేస్తే, ఈ కాయ ఇస్తే, ఈ పండు ఇస్తే, ఈ అర్పణ ఇస్తే ఇది మొత్తం కొట్టుకుపోద్దులే, ఆయన అంగీకరించి నన్ను ఇష్టపడతాడులే అని మోసపోతున్నాం ప్రియులారా. దయచేసి అలాంటి ఆలోచనలో ఉండకండి.
మీరు ఏం చేయాలంటే ముందు ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన చెప్పింది చేయండి. ఆ తర్వాత ఆయన దగ్గరికి రండి. మీరు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, మీరు రండి, మీరు రండి, మీరు రండి, మీరు రండి చాలు. మీరు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, భక్తి పేరుతో ఆయన ఏం చెప్పాడో చూసి ఆ ప్రకారంగా మీరు రండి. చూద్దాం ఆ మాట. అందరు బైబిల్లో పనిచేయండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చూడండి. మీ అందరికి బాగా తెలిసిన మాట. యెహెజ్కేలు గ్రంథం వింటున్నారమ్మా? ఆ పెంటలో పొర్లాడి 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 ఆ పెంటలోనే ఉండి చచ్చిపోవడం చేత నాకు సంతోషం లేదు. వింటున్నారా? మీ పిల్లలు ఎవరైనా అలా అదే పెంటలో అదే డ్రైనేజీలో పొల్లాడి పొల్లాడి చచ్చిపోవడం మీరు కళ్ళారా చూస్తూ ఉంటారా? అలా జరుగుతుంటే తల్లిదండ్రులు మీకే, భూ సంబంధమైన తల్లిదండ్రులు మీకే అంత బాధ ఉంటే, అలా ఉండడం ఇష్టం లేకపోతే, మీ బిడ్డ మీద అంత ప్రేమ ఉంటే మరి ఆ దేవుడికి ఎంత ప్రేమ ఉంటుంది? ప్రేమయ్యున్న దేవుడికి ఎంత ప్రేమ ఉంటుందండి? అసలు దేవుడు అంటేనే ప్రేమ కదా. అందుకే దేవుడు అంటున్నాడు, దుష్టత్వం, మురికితనం, చెడు, పాపం, పాపిష్టి జీవితం, రోత బతుకు. మనం అనుకుంటున్నాం మనం బతికే రోత బతుకు, మనం చేసే సేవే రోత సేవ అయితే మనం అనుకుంటున్నాం ఏమనుకుంటున్నాం తెలుసా? మనం చేసేవన్నీ నీతి క్రియలే. బతికే బతుకు రోత బతుకు. ఈ రోతగా బతికేవాడు ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను నీతిగా బతుకుతున్నాను అనుకుంటున్నాడు. అందుకే అన్నాడు ఆ మాట కూడా. ఏమని? మీ నీతి క్రియలు ఆయన ఎదుట ఎలాగున్నాయి? అది మ్యాటరు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు మురికిలో దొల్లాడతా నేను చేసేది నీతి పనే, నేను చేసేది మంచి పనే, నేను చేసేది భక్తే, నేను చేసేది ఆరాధనే, ఇది దేవుడికి ఇష్టమే అనుకుంటున్నావు. కానీ అది ఆయనకి ఇష్టమో కాదో, వాక్యంలో అది ఉందో లేదో ఆలోచించట్లా. అందుకనే మురుకోడు, దుష్టుడు, పాపి ఆ పాపంలోనే, ఆ దుష్టత్వంలోనే, ఆ మురికితనంలోనే ఉండి చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. మరి ఏం చేయాలట? అండర్లైన్ చేయండి ఆ పదాన్ని. ఏం చేయాలట? ప్రవర్తనను దిద్దుకోవాలంటే ముందు అడిగి తెలియాలిగా. అమ్మమ్మ ప్లీజ్. ఇప్పుడు ప్రవర్తన దిద్దుకోవడం అంటే ఏం చేయాలి? ముందు స్నానం చేయాలా? వాడు ఏం చేయాలి? ఆ మురికి అనే దుష్టత్వంలో ఉన్నవాడు ఏం చేయాలి? ముందు ప్రవర్తన దిద్దుకోవడం అంటే ఏం చేయాలి? స్నానం చేయాలి, శుభ్రపరచుకోవాలి. వాడు ప్రవర్తన దిద్దుకొని, చదువమ్మా, ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుంటే నాకు సంతోషం. ఆగండి. దేవునికి ఇష్టమైన భక్తి ఏంటో తెలుసా? నువ్విచ్చే వస్తువులు కాదు, నీ ప్రవర్తన. అది నోటీస్ చేయండి. మనం ఇచ్చే వస్తువులు కాదండి, మన శరీరంతో పాదాల మీద నడిచేయడం కాదండి, మన జుట్టు ఇవ్వడం కాదండి, ఏదో నీ జీతంలో నీ సంపాదనలో 10 రూపాయలు ఇచ్చేయడం కాదండి. అది అన్యుడు చేస్తున్నాడు, నువ్వు చేస్తున్నావు. నీకంటే ఎక్కువ అన్యుడే చేస్తున్నాడు. వాళ్ళు చేసే దాన ధర్మాలు మనం దేవుని పేరట చేయలేము. కానీ మన దేవుడికి వాళ్ళు నమ్ముకున్న వారి విశ్వాసానికి తేడా ఏంటో తెలుసా? నువ్విచ్చే వస్తువు కంటే నీ ప్రవర్తన నాకు చాలా ముఖ్యమైంది. నువ్వేమిచ్చావనేది నేను చూడను. నీ ప్రవర్తన వాక్యానుసారంగా ఉందా లేదా? నీ భక్తి వాక్యానుసారంగా ఉందా లేదా? నీ ఆరాధన వాక్యానుసారంగా ఉందా లేదా? నీ నడవడిక వాక్యానుసారంగా ఉందా లేదా? అది చూస్తాడంట దేవుడు. నువ్వు దుష్టత్వంలో ఉండి వాక్యంలో ఏముందో తెలియకుండా నువ్వు చేసే దుష్టత్వం నువ్వు చేసుకుంటా పోతా, అది నీతేలే, అది కరెక్టేలే, అది భక్తేలే, అది దేవుడికి ఇష్టమేనన్న భ్రమలో ఉన్న 90% మంది క్రైస్తవులు ఉన్నారు. అది దేవుడికి ఇష్టమా కాదని ఎవరు ఆలోచించట్లా. దేవుడికి సంతోషం లేదంట మనం చేసే భక్తి. ఇందాకేమన్నాడు ఆమోసు గ్రంథంలో? ఏమంటున్నాడు? వీటి వల్ల నాకు సంతోషం లేదు నాయనా.
నా మనసుకు ఇష్టం లేదు నాయన, నాకు నచ్చలేదు నాయన. ఎందుకు నచ్చలేదు? వస్తువులు మంచివే, నువ్వు తెచ్చినవి, కానీ నువ్వు మంచోడు కాదు. నీవిచ్చేది నేను స్వీకరించాలంటే ఇచ్చే నువ్వు బాగుండాలి, ఇచ్చే నీ ప్రవర్తన బాగుండాలి. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు దుష్టత్వంలోనే ఉండి చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. మరి ఏం చేయాలంట? నీ ప్రవర్తన దిద్దుకోవడమే భక్తి. ఇప్పుడు దేవుడికి ఎప్పుడు సంతోషం అని మనం చదువుకున్నాం? ఒకడు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే. ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలి. మరి మన ప్రవర్తనలు మనం మార్చుకుంటున్నావా, దిద్దుకుంటున్నాం? ఎన్ని ప్రసంగాలు వింటున్నాం మనం? ఏ ప్రసంగమైనా నీ బ్రతుకుని మార్చిందా? నీ ఆలోచన విధానాన్ని మార్చిందా? నువ్వు చేసేది తప్పుని గుర్తించి ఆ తప్పుని విడిచిపెట్టేలా చేసిందా? ఒకసారి ఆలోచించండి. ఏం మార్చుకున్నాం మనం? ఏ పద్ధతి మార్చుకున్నాం మనం? ఏ విధానం మార్చుకున్నాం మనం? ఇక్కడ వింటున్నాం, బాగా చెప్పాడు అనుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, మళ్ళీ మన పాపిష్టి పనులు మనం చేస్తూనే ఉన్నాం. రోత పాత బతుకు మళ్ళీ బతుకుతూనే ఉన్నాం. అలా ఆదివారమే శుభ్రంగా తలక స్నానం చేసి వస్తున్నాం, ఫ్యాన్ కింద కూర్చుంటాం. స్నానం చేసి వస్తాం కాబోలు, చక్కగా ఫ్యాన్ కింద కూర్చుంటాం కాబోలు, బ్రేక్ వేసిన బండిలాగా వెనక్కి ముందుకి. ఇంకా మీరు బెటర్లే కొద్దిగా కనపడుతున్నారు, కానీ అటు పల్లెటూరు సైడ్కి వెళ్తే ఎలాగ ఉంటుందంటే ఆడవాళ్ళందరూ కిందనే కూర్చుంటారు. ఒకక్క వెనకాల ఇంకొక అక్క కూర్చొని ఉంటారు. అక్కలందరూ ముసుకేసుకుంటారు. ఖచ్చితంగా అక్కలందరూ ఏమేసి ఉంటారు? ముసుకేసి ఉంటారు. ఈ అక్క వెనకాల కూర్చున్న ఆ అక్క ఏం చేస్తానంటే, వసే వదినాను అటు ఇటు కదలకే మెదలకే, నిన్నంతా ఆ బర్రెల దగ్గర కంకులు కోసి వచ్చాం, కందులు కోసి వచ్చాం, నాట్లు వేసాం, లేకపోతే ఏదో పని చేసి వస్తారు కదా. కొద్దిగా తలస్నానం చేసి వచ్చినాను, ఫ్యాన్ కింద కూర్చున్నాను, వదినా చిన్నపిల్ల నువ్వు కదలకుండా అలాగుండా అయ్యగారు చూస్తే మళ్ళీ తేడా వచ్చేస్తుంది. జాయి ఒకవేళ ఊగి జారబడితే నీకే జారబడతాను అని ముందే చెప్పుకుంటారు వాళ్ళు. అలా ఒకరి వెనకాల ఒకరు శుభ్రంగా నిద్రపోతారు. నిజమండి. పల్లెటూరు వాతావరణాలు అలాగే ఉంటాయి. పాప కష్టపడి వస్తారు కాబోలు. ఏమంటున్నాడంటే ఇక్కడ ఏమన్నాడు? దుష్టుడు తన దుష్టత్వంలోనే ఉండి చచ్చిపోవడం నాకు ఇష్టం. వీడు దుష్టుడే కానీ భక్తి చేస్తున్నాడు. అర్థమవుతుందా? దుష్టుడే దేవుడికి డబ్బులు ఇచ్చేస్తున్నాడు కానుక, దుష్టుడే దేవుడికి బంగారం ఇచ్చేస్తున్నాడు, దేవుడికి అవి ఇవి ఏయో చేస్తున్నాడు. కానీ దేవుడికి ఇష్టం. ఇందాక చదువుకున్న ఆమోసుడు, ఇన్ని చేస్తున్నా కూడా నాకు మనసు లేదు, నాకు అంగీకరించే మనసు లేదురా. ఎందుకు లేదు అంటున్నాడంటే, నీ ప్రవర్తన బాగోలేదురా, నాకు ఇవి కాదురా నాకు వద్దు, నువ్వు దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి అన్నాడు. ఎప్పుడు మారుద్ది ప్రవర్తన? ఎప్పుడు మారుద్ది? సామెతల గ్రంథం తీశారా? సామెతల గ్రంథం అందరం తీద్దాం. 3వ అధ్యాయం 5వ వచనం. మన ప్రవర్తన మారాలంటే ఏం చేయాలో చెప్తున్నాడండి. మన ప్రవర్తన మారాలంటే నేను చేసేదే కరెక్ట్ అనేది ముందు మానేయాలట. నేను అనుకున్నదే కరెక్ట్ అనేది ముందు మానేయాలట. నేను చేసేది దేవునికి ఇష్టమే అని నీకు నువ్వు అనుకోకూడదట, మానేయాలట. ప్రతి మనిషి ఏం చేస్తున్నాడు? ఇదే చేస్తున్నాడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు. నాకు తెలిసిందే జ్ఞానం అనుకుంటున్నాడు. ఇంకెవరు నాకు చెప్పక్కర్లేదు అనుకుంటున్నాడు. నాకు తెలుసు కదా, ఇంకెవరితో పని లేదనుకుంటాడు. కేవలం వాక్య విషయమే కాదు, మనం చేసే కొన్ని పనులు నాకు తెలుసు అనుకుంటున్నాం, నాకు తెలిసిందే జ్ఞానం అనుకుంటున్నాం, నాకు తెలిసిందే పద్ధతి అనుకుంటున్నాం, నాకు తెలిసిందే విధానం అనుకుంటున్నాం. ఏమండి, మన స్వబుద్ధిని మన సొంత ఆలోచనని ఆధారం చేసుకునే నడుచుకుంటున్నాం. ఎవరి సలహాలు తీసుకోవట్లేదు మనం. పైపెచ్చు అసలు మనం చేసేది దేవుడికి ఇష్టమా కాదా అని మాత్రం అసలు ఆలోచించు. అందుకంటున్నాడు సొలొమోను, చూడండి,
నీ సొంత బుద్ధిని, నీ సొంత ఆలోచనని బేస్ చేసుకొనక పూర్ణ హృదయముతో ఎవరి మీద ఆధారపడాలంట? దేవుణ్ణి అడుగు, దేవా మరి ఇది ఈ పని చేస్తున్నాను, నాకు ఈ ఆలోచన ఉంది, నా ఆలోచన ప్రకారం చేద్దాం అనుకుంటున్నాను, నేను చేయాలనుకున్న ఈ ఆలోచన నీకు ఇష్టమా కాదా అని అడుగు. ముందు ఇష్టమో కాదో తెలియాలంటే మళ్ళీ ఎక్కడికి రావాలా? మరి అమ్మా వాక్యం దగ్గరికి రావాలి. ఇష్టమో కాదో ఎక్కడుంది? ఆయనకి ఇష్టమో కాదో ఇందులో ఉంది. జ్ఞానం ఎక్కడుంది? ఎక్కడ ఉంది? అడగాలంట. యెహోవా యందు నమ్మిక ఉంచుము. కంటిన్యూమా. అక్కడి నుంచి చాలా జాగ్రత్త చూడండి. ఏమన్నాడు? మళ్ళీ వచ్చింది ఒక పదం ఇక్కడ. యెహెజ్కేలు ఏమన్నాడు దేవుడు? నువ్వు చేసేవి కాదురా నాయన, నువ్వు ఇచ్చేవి కాదురా, మరి ఏం చేయాలా? ప్రవర్తన దిద్దుకోవాలి, అప్పుడే నాకు సంతోషం అన్నాడు. ప్రవర్తన దిద్దుకోకుండా నువ్వేది ఇచ్చినా ఏం చేసినా ఆయనకి సంతోషం లేదని ఆమోసులో చెప్పాడా లేదా? చెప్పేశాడు. ప్రవర్తన దిద్దుకోవాలంటే ఏం చేయాలో మళ్ళీ ఎక్కడికి వచ్చాం మనం. ప్రవర్తన దిద్దుకోవాలంటే ఏం చేయాలంట? 3వ అధ్యాయం చదవండి దయచేసి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువా అన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? దైవాధికారం ఎక్కడుందో తెలుసా? వాక్యమే. జ్ఞానం ఎక్కడుందో తెలుసా? వాక్యమే. మన ప్రవర్తన అంతటిని దేని కింద మనం పెట్టాలంటే తీసుకెళ్ళి అమ్మా దేనికి లోపరచాలంట? మన ప్రవర్తన అంతటిని. ఆ మాట చాలా బాగుంది చూడండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలంట. దేవుడు చెప్పింది ఒప్పుకోడు, వాక్యం చెప్పింది ఒప్పుకోడు ఈ భక్తుడు. ఆడనుకున్నదే చేసుకుంటూ పోతాడు. పైపెచ్చి ఏమనుకుంటాడంటే, నేను జ్ఞానిని కదా, నేను చేసేది దేవుడికి ఇష్టమేలే, దేవుడు మెచ్చుతాడులే, దేవుడు ఆశీర్వాదిస్తాడులే, దేవుడు దీవిస్తాడులే, ఎందుకంటే నేను చేసేది దేవుడికి ఇష్టం అనుకుంటాడు. వాస్తవానికి తను అనుకున్నది, తన ప్రవర్తన అంతా వాక్యానికి, దేవుని అధికారానికి వ్యతిరేకంగా ఉంటుందట. ఇప్పుడు మనకు అర్థమైంది. ఏమర్థమైంది? మనం చేసే భక్తి జ్ఞానానుసారమైనదా కాదా? జ్ఞానానుసారమైన భక్తి ఎలాగుంటుందంటే, వాక్యం అంతటికీ మన ప్రవర్తన లోబడిపోద్ది. వాక్యం చేత మన ప్రవర్తన దిద్దుకుంటాం. వాక్యము అనే అధికారానికి టోటల్గా మన ప్రవర్తనని సరెండర్ చేసేస్తాం. లోకులు ఏమనుకుంటారో, నా అయినపోయిన వాళ్ళు ఏమనుకుంటారో, నా కులపోళ్ళు ఏమనుకుంటారో ఈ పట్టించుకోడు. నా ప్రవర్తన వాక్యానికి, వాక్యము అనే అధికారానికి నా ప్రవర్తనని మార్చుకొని లోపరుచుకున్నానా లేదా, అదే భక్తి. అది నా దేవునికి ఇష్టమైతే చాలు. నా చుట్టుపక్కల ఉన్న 160 కోట్ల మంది భారతీయులకు కానీ, ప్రపంచంలో ఉన్న దాదాపు 850 కోట్ల మంది మనుషులకు కానీ నచ్చినా నచ్చకపోయినా. కానీ ఈరోజు మనుషులందరూ చేసే భక్తి మనుషుల మెప్పు కోసమే చేస్తున్నారు, కానీ దేవుని అధికారానికి, వాక్యానికి, దేవునికి, ఆయన మనసుకి ఇష్టమా కాదు ఎవరు ఆలోచించట్లా. నిజమండి. అందుకనే నిజంగా దేవునికి ఇష్టమైన భక్తి చేయాలనుకుంటే మీ ప్రవర్తన వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అది మారాలంటే అది కేవలం వాక్యంతోనే సాధ్యమండి. ఎప్పుడైతే మన ప్రవర్తన విషయంలో మనం సరిగ్గా ఉంటామో, వాక్యమనే అధికారానికి మనల్ని మనం పూర్తిగా
అప్పగించుకుంటామో అప్పుడు ఎలా ఉంటుందో చూడండి. 10వ అధ్యాయం అదే సామెతల గ్రంథం 1వ వచనంలో, సామెతల గ్రంథం తీసారా? 10వ అధ్యాయం 1వ వచనం చదువు. జ్ఞానము గల కుమారుడు, అబ్బా అబ్బా అబ్బా, అదే బుద్ధి లేనోడైతే ఏడిపిస్తాడు. అంతే ఆపోజిట్ అక్కడే ఉంటుంది ఆ మాట కూడా. బుద్ధి లేనోడు ఏం చేస్తాడు? ఏడిపిస్తాడు. మరి జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? ఎవడు జ్ఞానం గలవాడు చెప్పండి? జ్ఞానానుసారముగా నడుచుకునేవాడే జ్ఞానం గలవాడు. వాక్యానుసారంగా నడుచుకునేవాడే జ్ఞానం గలవాడు. తన ప్రవర్తన అంతటిని వాక్యము అనే అధికారానికి ఒప్పుకునేవాడే జ్ఞానం గలవాడు. టోటల్గా మీకేమర్థమైంది? నువ్వు అనుకున్నది, నువ్వు చేయాలనుకున్నది నువ్వు చేసుకుంటా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ చేసే భక్తే కాదు. దేవుడు కోరుకున్నట్టు చేసేదే నిజమైన భక్తి. వాక్యానుసారమైన భక్తే నిజమైన భక్తి. మరి పౌలు గారు ఏమన్నారు ఇందాక రోమీయులకు రాసిన పత్రికలో? మీరు భక్తి అయితే చేస్తున్నారు, మంచిదే, మీరు భక్తి చేస్తున్నారని నేనే సాక్ష్యం ఇస్తున్నాను. కానీ మీరు చేసే భక్తి దేవుడు నచ్చేది, వాక్యానుసారమైనది, జ్ఞానానుసారమైనది కాదు అన్నాడు. మరేంటి జ్ఞానానుసారమైన భక్తి? ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం. ప్రవర్తన దిద్దుకోవడమే జ్ఞానానుసారమైన భక్తి. అంటే నీ మనసు మారాలా, నీ బుద్ధి మారాలా. అదే చెప్తున్నాడు చూడండి దయచేసి. అందరికి తెలిసిన మాట లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం ప్రార్థన చేసుకుందాం. 7వ వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అన్నాడు. దేవుడికి ఎప్పుడు సంతోషం అంట? ఒక పాపి, నువ్వు భక్తుడు అనుకుంటున్నావు, నువ్వు చేసేది భక్తి అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో మనం దుష్టులం, భక్తిహీనులం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన మారాలి. ఏం మారాలి? పాపి మారడం అంటే అర్థం ఏంటి? ప్రవర్తన మారాలి. దేవుడికి ఇష్టమైన భక్తి ఏంటంటే ప్రవర్తన మారడమే దేవునికి ఇష్టమైన భక్తి, ఆరాధన, పూజ. అర్థమవుతుందా? మరి మారిందా? హింట్, ఒక చిన్న హింట్. మన ప్రవర్తన మారిందా? ఏమండి మీరు అందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారా చెప్పండి? దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అందరూ? దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. వెరీ గుడ్. మీరందరూ మనుషులు అందరిని ప్రేమిస్తున్నారా? అదేంటి అలాగ ఉన్నారు? మనుషులు అందరిని ప్రేమిస్తున్నారా? మీకెవరితో వైరం లేదా? అందరితో మాట్లాడుతున్నారా? మీ ఇంట్లో, మీ చుట్టాలతో, మీ రక్త సంబంధికులతో, మీ పిల్లలతో, మీ అయిపోయిన వాళ్ళతో, మీ సంఘ బిడ్డలతో అందరితో ఎవరికి విరోధం లేరా? మీరెవరికి విరోధం లేరా? మీకెవరు విరోధం లేరా? ఉన్నారా? అయితే మీ ప్రవర్తన మారాలా. మీరు ముందన్న మాట దొంగ మాట. ఏ మాట? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అన్నమాట. మత్తయి సువార్త మిగతా భాగం వచ్చేవారం 22వ అధ్యాయం 36 నుండి చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 వచనం నుండి. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాడట. అందుకైన పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనన్నదియే ఇది ముఖ్యమైనదియో
ఆజ్ఞ. అంతటితో ఇంకా అయిపోయిందిగా. ఆడు అడిగింది చెప్పేశాడుగా. అడిగింది ఏంటి, ముఖ్యమైనది ఏంటండి చెప్పండి అన్నాడు. ఇప్పుడు చెల్లి చదివింది బుజ్జి, అంతటితో ఆన్సర్ అయిపోయిందిగా. ఏంటంటే అది దేవుణ్ణి సంపూర్తిగా ఏం చేయాలి, ప్రేమించాలి, అంతే అయిపోయింది. ఇది ముఖ్యమైనది అన్నాడు. మళ్ళీ కొనసాగింపు ఎందుకు మనకి, అందుకే చెప్తున్నాడు. కంటిన్యూ చేయమ్మా. అంతటితో ఆకుండా ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. రెండవ అడిగింది ప్రధానమైంది కదా, మరి రెండో దాని కూడా ఎందుకు మనకి? అమ్మమ్మ విన్నారా, వినండి అమ్మా, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఏమ్మా మళ్ళీ చదువుదాం. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు. అంటే ఇది కూడా చెప్పండి దాని వంటిది అన్నాడు. దేని వంటిది? అదేంటమ్మా అలాగ అర్థం కాదు. 40 వచ్చును. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. భక్తిని రివీల్ చేశాడు ఇక్కడ. ఆదిమ సంఘము అగుపరిచిన భక్తి కానివ్వండి, ప్రవక్తలందరూ బైబిల్లో భక్తులందరూ అగుపరిచిన భక్తి కానివ్వండి, బయటెట్టేశాడు. ఆజ్ఞ అడిగినందుకు మొత్తం బయటెట్టేశాడు యేసు ప్రభు. అదేంటంటే 2గా కనపడుతున్నా ఈ 2 కలిసి మొత్తానికి ఒకటే నాయనా అన్నాడు. అదేంటంట? ఎందుకంటే మనం దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకేనండి క్రిస్మస్ రోజు డ్యాన్స్ చేశానండి, స్కిట్ వేసానండి, నాటికేసానండి, బొరుగులు పేలాలు తెచ్చానండి, పలహారం పంచానండి, కానుకిచ్చానండి, ఏమండి అందుకని స్టార్ పెట్టానండి కదా. మా ఓడిని ఆఖరికి క్రిస్మస్ తాత వేషం కూడా వేయించానండి. ఎన్ని భక్తిలో భాగాలు. అందుకే చెప్తున్నాడు, దేవుడు అంటే నాకు ఇష్టం అంటే నీ ఎన్ని చేశాను కదా. చేసినవులే, అవి ఆయనకి ఇష్టమో కాదో తర్వాత సంగతులే. కానీ మీ కోళ్ళ మీతో మాట్లాడదంట కదా. మా కోళ్ళ కూడా ఎందుకండి, దేవుడు అంటే నాకు ఇష్టమా కాదా, నేను ఇన్ని కార్యక్రమాలు అంత పెద్ద స్టార్ చేసి నా మనవడికి డ్యాన్స్ నేర్పించి, ఏమండి ఆ స్టేజ్కి డబ్బులు కూడా నేను ఇచ్చాను, ఆ పలహారానికి డబ్బులు కూడా నేను ఇచ్చాను, ఈ రోజు ఆఖరికి ఆర్కెస్ట్రా వాడికి కూడా డబ్బులు నేను ఇచ్చాను, భోజనాల్లో చికెన్కి నేనే కదండి ఇచ్చింది డబ్బులు. దేవుడి మీద నాకు ప్రేమే కదండి, ప్రేమే. అయితే మరి మీ కోడలు ఎందుకు నీతో మాట్లాడదంట కదా, నువ్వు మీ కోడలతో మాట్లాడమంట కదా, మీ ఇంట్లో ఒకరికొకరు మాట్లాడుకోరంట కదా, అందరూ ఒక ఇంట్లో ఉంటారంట కదా, మీ పిల్లలు కూడా ఆఖరికి నిన్ను ఇష్టపడరంట కదా. ఆ మాట అనగానే గుండె చెరువు అయిపోద్దండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెననేది రెండవదిగా కనపడుతున్న పైదాని వంటిదే. అర్థమవుతుందా? పైదాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు 2గా కనపడుతున్న ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని అతనితో. ఇది భక్తిలోని లోతైన భావన. అదేంటంటే మనిషిని ప్రేమించడం చేత కాకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే దొంగ మాట. దేవుణ్ణి ప్రేమిస్తే ఆటోమేటిక్గా శత్రువునైనా సరే ఏం చేయాలంట మనం? నీ పని ప్రేమించటమే. వాడు నిన్ను చంపుతున్నా కూడా వాడిని ప్రేమించటమే. చంపే వాళ్ళనే కదా ప్రేమించాడు యేసు ప్రభు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని అతి భక్తి. మరి ఇది చేస్తున్నామా? ఈ మధ్య చాలామంది పాస్టర్ల మీద కేసులు పడ్డాయి. ఎందుకు కేసులు? ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు అన్నది నిజం, పచ్చి నిజం. ఈ ల్యాబులు గాడిద కూడా ఏం అక్కర్లేదు. ఏమండి ఈ టెస్ట్లు, ఈ ఫారెన్సిక్ ఎవిడెన్స్లు ఇవన్నీ అనవసరం అండి. ఎందుకంటే
కొట్టొచ్చినట్టు కనపడుతుంది. గత 4-5 ఏళ్ళగా ఆయన్ని చంపుతారని ఎన్ని వీడియోలు చెప్పాడు ఆయన. చంపేశారు, అయిపోయిందండి. నీకు అర్థమవుతుందా? రైట్. ఆయన కూడా ఆనందంగానే చచ్చిపోయి ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన ముందు నుంచే ప్రిపేర్ అయి ఉన్నాడు. సరే, ఆయన చాప్టర్ అంతటితో అయిపోయింది. అది దైవ చిత్తం అంతే. యేసును సిలువే చంపడం అనేది దైవ చిత్తం అయినప్పుడు ప్రవీణ్ పగడాల గారిని ఎవరొకరి ద్వారా చంపడం ఆయన చిత్తం అయితే ఎవడాపుతాడు చెప్పండి? ఎవడు ఆపలేడు. సరే, అయిపోయిందండి. పెద్ద పెద్ద సంస్థలకి పెద్ద పెద్ద ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు వచ్చి ఆయన పార్థివ దేహం లోపల పోస్ట్ మార్టం జరుగుతుంటే బయట ఈ మైకులు ఎట్టేసుకొని సెల్ ఫోన్లు ఎట్టేసుకొని మేము కొంచెం సేపు మా బైబిల్లను పక్కన పెడితే మాకంటే రవిడీలు, మాకంటే గోండాలు, మాకంటే పోటుగాళ్ళు, మాకంటే పొడి చేసేవాళ్ళు ఈ ప్రపంచకంలో ఎవడుండరు రోయ్ అంటున్నది ఎవరు? మరి ఏం చేద్దాం? విశ్వాస అంటే పోనీలే ఆడు సరిగ్గా జ్ఞానానుసారం తెలియక ఏదో ఆవేశంలో ఒక పాస్టర్ గారికి ఇలా జరిగిందని అన్నాడు అనుకోవచ్చు. కానీ అయ్యగారులు తెలుసా మీకు? జాన్ బెన్నీ లింగం అంట ఆయనే. ఏటట కొంచెంసేపు మేము బైబిల్ పక్కన పెడితే మాకంటే రవిడీలు, గోండాలు, పుడిసేవాళ్ళు, పోటుగాళ్ళు అనేసరికి నేరుగా ఆయన తీసుకొచ్చారు. ఎక్కడికి? కోరుకొండ డిఎస్పీ ఆఫీస్కి. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చారు? రాజనగరం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఏం చేశారు? ఏదో ఒక రకమైన కోటింగ్ ఉంటుంది కదా, నువ్వు కుదురుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన్ని చంపినట్టు ఎవడైనా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పన్నారు. అంతే. నా దగ్గర ఏమి లేవండి అన్నాడు. మరి ఎందుకు ఆగావు? ఎందుకు ఆగుతున్నావు? నువ్వు రెచ్చగొడుతున్నావు, నువ్వు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు నువ్వు. అంతటా ఆ కోటింగ్ ఇచ్చి ఇంటికి వెళ్ళు, మళ్ళీ కేకేస్తాం, మేము పిలిచినప్పుడల్లా రావాలన్నారు. మనకు తెలియకుండా ఏం మాట్లాడకూడదు. తెలియకపోతే దేవుడికి అప్పగించండి. తెలిస్తే ధైర్యంగా మాట్లాడండి. తెలియనప్పుడు ఏది మాట్లాడకండి. అర్థమవుతుందా? ఇందు మూలంగా మనం భక్తి చేస్తున్నాము అని చెప్పి దేవుడు అంటే నాకు ఇష్టమే, నేను ప్రార్థనకి వెళ్తా, ఉపవాసం ఉంటా, అన్నీ చేస్తా అని చెబుతూ మన ప్రవర్తన మార్చుకోవట్లా. ఏటండి మార్చుకునేదంటే ఒకే ఇంట్లో ఉంటామా, మాట్లాడుకోకుండా ఎలా ఉంటామండి? నాకు అర్థం కాదు. ఒకే రక్తం, ఒకే కమ్యూనిటీ, ఒకే ఊర్లో ఉంటాం, ఒకే గడ్డ మీద ఉంటాం, ఒకే సంఘంలో ఉంటాం, ఒకరినొకరిని ఏం చేయం? ప్రేమించుకోవడం చేత కాదు. మళ్ళీ వీళ్ళందరూ ఎవరో భక్తులు. ఇది ఏ భక్తి? మీరు భక్తులే. పౌలు గారిలాగా మళ్ళీ అక్కడికి వచ్చాను ముగింపులో 10వ అధ్యాయం 2వ వచనం. మీరు భక్తులే, నేనే దానికి సాక్ష్యం. ఎందుకంటే వారం మీరు గుడికి వచ్చే చూస్తున్నానుగా. అంతే కదండి? వారం మీరు గుడికి రావడం, వారం మీరు సువార్తకు రావడం నేను చూస్తున్నాను. మీరు భక్తులే, నేనే దానికి సాక్ష్యం. కానీ నేను ఆరోపణ మాత్రమే చేస్తున్నానండి. ఆ భక్తి వాక్యానుసారమైనదో కాదో మీరే చూసుకోండి. అమ్మా, మీ విశ్వాసము, మీ భక్తి, మీ ఆరాధన వాక్యానుసారము, జ్ఞానానుసారమైనదో కాదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అదే మాట పౌలు అన్నాడు. మీ విశ్వాసము, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే ఏం చేయమన్నాడు? పరీక్షించుకొని చూసుకొనుడి అన్నాడు. ఒకవేళ మీ భక్తి జ్ఞానానుసారమైనది, వాక్యానుసారమైనది అయితే తండ్రిని సంతోషపెట్టేవారు అవుతారు మీరు, లేదా తండ్రిని ఏడిపించేవాళ్ళు అవుతారు. వాక్యానుసారం కానప్పుడు మీ భక్తి ఏమండి, ఆయన మీరు ఏది చేసినా కూడా ఆయనకి నచ్చదట. ఆమోసులో చదువుకున్నాం కదా, ఆయనకి ఇష్టం ఉండదట. నీ ఇష్టానికి ఏదో మనం అంటాం కదా, మన సొంత ఆనందానికి, మన స్వార్థప ఆనందానికి అది ఉపయోగపడుద్దేమో కానీ దేవుడికి నేను ఇది ఇచ్చాను, నా పేరు చదివేశారు, అది చేశాను, నన్ను గుర్తించారని నీకు నువ్వు ఆనందించడానికి ఉపయోగపడుద్దేమో కానీ అది దేవునికి ఇష్టము కాదంట.
దేవునికి ఇష్టమైన భక్తి మన ప్రవర్తన దిద్దుకోవాలంట. మన ప్రవర్తన అంతటిని వాక్యపు అధికారానికి ఒప్పుకోవాలంట. వాక్యం చెప్పినట్టు మలుచుకోవాలంట. సో టోటల్గా ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుందంటే ఒక్క మాటలో కొట్టేశాడు. ఏం చేశాడు? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అయితే అలాగే దానిలాగే దానితో సమానమైనదే కళ్ళ ముందు కనబడుతున్న సాటి మనిషిని ప్రేమించు. ఈ ప్రేమించడం చేత కావట్లేదా? అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుడికి భక్తి చేస్తున్నాను నేను దొంగ మాట ఎక్కడ చెప్పకు, భక్తుడిగా చాలామని అవ్వకు. ముందు ఇది నెరవేర్చు. ఏది? కళ్ళ ముందు కనపడే మనిషిని ప్రేమించడం నెరవేర్చు. మనిషికి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడం నేర్చుకో. నీ ప్రవర్తన ముందు సాటి మనిషిని ప్రేమించడంలో సక్సెస్ అవ్వు. అదే కదా చెప్పారు, మానవ సేవే మాధవ. మిగతా భాగం వచ్చే వారం మాట్లాడుకుందాం. దేవుడు మిమ్ముని మీ కుటుంబాలను దీవించునుగాక. కళ్ళు మూసుకొని తల్ల వంచండి. వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం ఫలించినట్లు మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు క్లుప్తంగా ప్రార్థించాలని మనవి చేస్తున్నానమ్మా. మైక్ తీసుకోండి, త్వరగా వెంటనే ప్రార్థించండి వాక్య ఫలింపు కొరకు.